అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం చక్రపాణి యాదవ్. జామ మరియు యాపిల్ ఫార్మింగ్ స్పెషలిస్ట్ అండి, హార్టికల్చరిస్ట్ అండి. ఇప్పుడు మీకు మా నర్సరీ గురించి కొంచెం వివరించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. మా నర్సరీ గురించి వివరిస్తాను. మీరు చూస్తున్నారు, ఇది 9 నెలల మొక్క అండి. మేము ఇదే సంవత్సరము ఫిబ్రవరి నెలలో అనేది మేము కొత్తగా అంటు హిమాచల్ నుంచి తీసుకొచ్చి ఈ అంటు అనేది మనం తయారు చేయడం జరిగింది. మొక్క అనేది 100% మెచ్యూరిటీ అయిపోయిందండి. ఇది అన్నా వెరైటీ, అడుగు నుంచి అడుగున్నర దాకా ఉంటుందండి హైట్. ఇక్కడ చూడొచ్చు మీరు, మొక్క అనేది అడుగు నుంచి అడుగున్నర దాకా ఉంది. ఇది అన్నా వెరైటీ అండి. మీకు హెచ్ఆర్ఎం 99 కూడా మీకు చూపిస్తానండి. ఈ వెరైటీ వచ్చేసి హెచ్ఆర్ఎంఎన్ 99 అండి. చాలా వరకు మనం రైతులకు అనేది మనము అన్నా వెరైటీ అనేది ఎక్కువ ఇస్తామండి. ఇంకొక వెరైటీ వచ్చేసి డోసెట్ గోల్డెన్ వెరైటీ. ఇది పాలినేషన్కి అనుసంధానం కోసం కంపల్సరీ ఇస్తాము. మన చాలా రైతులు తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది యాపిల్ ఫార్మింగ్ చేశారు, కానీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడ్డారంటే ఈ డోర్సెట్ గోల్డ్ అనేది వేసుకోలేదు. దాని నుంచి చాలామందికి పూత పిండి అనేది రావడం లేదు, కాయ అనేది సైజ్ అనేది రావడం లేదు, కలర్ అనేది రావడం లేదు. దానికోసము ఈ పాలినేషన్కి మొక్క వేసుకుంటే మాత్రమే మీకు ఈ అనుసంధానం అనేది పాలినేషన్ జరిగి మొక్క ఎదగడం కానీ, పూత పిండి నిలవడం కానీ, కాయ సైజ్ రావడం కానీ జరుగుతుందండి. మీరు మా దగ్గర ఇది వచ్చి ఒక మొక్క కాస్ట్ వచ్చేసి 200 అండి. ఓపెన్గా చెప్తున్నాము, మళ్ళా మీరు ఫోన్ చేసేది మొక్క ఎంత అనేది కాకోకుండా ఒక మొక్క ఖరీదు వచ్చేసి 200 అండి. ఇది వేడి వాతావరణంలో పెరిగిన మొక్క. లాస్ట్ ఇదే సంవత్సరం 2025 ఫిబ్రవరిలో మేము మొక్క అనేది ఇక్కడ గ్రాఫ్టింగ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. అంటే హిమాచల్ నుంచి తీసుకొచ్చి మన ప్యాకెట్లో వేయడం జరిగింది. దీనికి నల్లమన్ను, ఎర్రమన్ను, వేప చెక్క, కానక చెక్క, టైకోడర్మా, సుడోమోనాస్ ఇవన్నీ చాలా వరకు కలిపామండి. ఆర్గానిక్ చాలా వరకు కలిపి మా మొక్కలు అనేది పెంచడం జరిగింది. చాలామంది ఏం చేస్తుంటే రావంగానే ఇట్లా షైనింగ్ ఉండాలి, మొక్క నీట్గా ఉండాలని ఆలోచిస్తారు. మొక్క అనేది ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఏరు రూట్ అనేది బయటికి పోదు కాబట్టి, అంటే మన ఏరు అనేది బయటికి పోదు కాబట్టి మొక్క అనేది కొంచెం ట్రస్ట్గా ఉంటుంది అన్నమాట. కొన్ని మొక్కలు ఇలా ఉంటాయి, కొన్ని మొక్కలు ఇలా ఉంటాయి. మొక్క ఏదైనా కానీ మీరు భూమిలోకి వేసిన తర్వాత కొత్త ధనం అనేది 100% వస్తుంది. కొత్త ఇగుర్లు అనేది, కొత్త బ్రాంచెస్ అనేది 100% వస్తుంది. మీకు తీసుకుపోవాలన్నప్పుడే మీకు చాలా షైనింగ్ ఉండాలా, ఇది ఉండాలంటే కాదు కదా. మా వంతు మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇది మనము ఏప్రిల్ మేలో కూడా మంచి ఎండలో కూడా మొక్క అనేది తట్టుకుంది అనమాట. చాలామంది యాపిల్ మొక్కలు అమ్ముతుంటారు, కానీ మా స్పెషాలిటీ ఏమంటే మేము వేడి వాతావరణం ఏది షెడ్ ఎక్కువకుండా వేడి వాతావరణంలో మొక్కలు అనేది పెంచడం జరుగుతుంది. తీసుకుపోయిన రైతులు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా మేము ఈ విధంగా అనేది నీట్గా ఈ వేడి వాతావరణంలో పెంచుతాం. ధర్మవరం అంటే మీకు తెలుసు, అనంతపురం దగ్గర ఈ వేడి వాతావరణం అంటే 40 నుంచి 45 వరకు డిగ్రీలు అనేది ఎండ వస్తుంది. మీరు చూస్తున్న వచ్చి 9 నెలల మొక్కలు ఇవన్నీ. మీకు 1 ఇయర్ మొక్కలు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీకు అవి కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి, దానికన్నా కొంచెం పెద్ద సైజు మొక్కలు అండి, 1 ఇయర్ మొక్కలు. స్టెమ్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చి అన్నా వెరైటీ అండి. ఇక్కడ అన్నా వెరైటీ అనే మొక్కలు అనేది ఉన్నాయండి. మళ్ళీ చూడొచ్చు మీరు, హెచ్ఆర్ఎంఎన్ 99, హర్మన్ 99 అని చెప్పేసి ఎక్కువ వచ్చి మేము అన్నా వెరైటీ ఇస్తామండి. 100 మొక్కలు తీసుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే 80 మొక్కలు వచ్చేసి అన్నా వెరైటీ ఇస్తాము, హర్మన్ 10 మొక్కలు ఇస్తాము, డోసెట్ గోల్డెన్ అనేది 10 మొక్కలు ఇస్తాం అనమాట. ఓన్లీ ఇది 10 మొక్కలు వేసుకుంటే చాలండి. 10కి ఒక మొక్క ఉంటే డోసెట్ గోల్డెన్ ఉంటే చాలండి. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇవంతా మీకు ఎంత గ్రీనరీ కనిపిస్తున్నాయో మొక్కలు. ఇవన్నీ మీకు 2 అడుగుల దాకా ఉన్నాయండి. మొక్క 2 నుంచి 2.5 అడుగుల దాకా ఇవన్నీ ఫ్రెష్ మొక్కలు అండి. మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలన్నీ ఇవన్నీ. మీకు దీనికన్నా కొంచెం పెద్ద ఒక మొక్కలు కావాలంటే 3 ఫీట్ మొక్కలు కావాలన్నా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ 3 ఫీట్ ఉన్నాయండి. ఇవన్నీ 1 ఇయర్ మొక్కలు అండి. 1 ఇయర్ మొక్కలు కూడా మా దగ్గర 10,000 మొక్కలు అనేది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. 9 నెలల మొక్కలు వచ్చేసి ఒక 15,000 దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు అండి. ఈసారి చాలా మంది రైతులు బాధపడ్డారు. ఎందుకంటే కొరియర్ సర్వీస్ 10 మొక్కలు 5 మొక్కలు కావాలన్న వాళ్ళు కూడా ఈసారి మేము ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్లో చేస్తున్నామండి. ఇదంతా కోకోఫిట్. దీంట్లో ఆల్రెడీ మేము ఏం చేసామంటే వ్యామ్ కలిపామండి, పిఎస్బి కలిపామండి, వేస్ట్ కంపోజర్ కలిపాము, జీవామృతం కలిపాము, వర్మి కాంపోస్ట్ కలపడం జరిగింది. అలాగే సుడోమోనాస్, టైకోడర్మా అనేది కూడా కల్చర్ డెవలప్మెంట్ చేసి పెట్టామండి. ఇది ఆల్రెడీ కలిపి 2 నెలలు అవుతుందండి. ఇప్పుడు మనం నవంబర్ 25 నుంచి డిసెంబర్ టైంలో మేము కొత్తగా గ్రాఫ్టింగ్ చేస్తామండి. దీన్ని ఆర్గానిక్ రూపంలో చేయడం కోసం ఇలా చేసాము. దీన్ని మనము ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి మనం కొరియర్ సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈసారి ఎవరైనా కొరియర్ కావాలంటే సంప్రదించవచ్చు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి. మినిమం 10 మొక్కలు తీసుకుంటే మాకు పంపించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు
ఇంకొక విషయం అంటే మా దగ్గర అవకాడో మొక్కలు కూడా దొరుకుతాయండి, బటర్ ఫ్రూట్ మొక్కలు కూడా దొరుకుతాయి. ఇవి కూడా ఒక్క మొక్క వచ్చేసి మీకు 200 రూపాయలండి. అవకాడో మొక్కలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే యాపిల్ అనేది అవే కాదండి, మా దగ్గర మీకు ఇక్కడ చూపిస్తాను. ఇవన్నీ కూడా యాపిల్ అండి. మాది ఆల్మోస్ట్ 2 ఎకర్స్ ఉందండి నర్సరీ. ఇది టోటల్ మా దగ్గర జామ మరియు యాపిల్ మొక్కలు అనేది చాలా అనేది మనం సప్లై చేయడం జరుగుతుంది. నేను గత 9 సంవత్సరాల నుంచి కర్ణాటక అంతా దాదాపు అంటే ఒక సంవత్సరానికి వచ్చి 4 నుంచి 5 లక్షలు అనేది మనము ఈ జామ మొక్కలు అనేది రైతులకి సప్లై చేయడం జరుగుతుంది. దానితో పాటు మేము ప్రతి ఒక్క రైతుకి కర్ణాటకలో 10 మొక్కలు అనేది మనము రైతులకు అనేది ఇవ్వడం జరిగింది, యాపిల్ మొక్కలు. ఆ సక్సెస్ అని చూసిన తర్వాతనే ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రతి ఒక్క రైతులకి ఎకరాల వైజ్ అనేది ఇస్తున్నాము. ఆంధ్రాలో కూడా మీరు కూడా ఎకరాలు అనేది పెట్టద్దండి. స్టార్టింగ్ మీరు చూసుకోండి, 10 మొక్కలు 20 మొక్కలు 30 మొక్కలు చూసిన తర్వాతనే కావాల్సింది మీరు ప్లాంటేషన్ చేసుకోండి. మేము ఆల్రెడీ ఆంధ్రాలో రిజల్ట్ వచ్చిండేది కూడా కొన్ని వీడియోలు చేశాను నేను. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి చక్రపాణి యాదవ్ అని మీరు చూడొచ్చు. జస్ట్ యూట్యూబ్లో వేసి మీరు చక్రపాణి యాదవ్ అని కొడితే నా గురించి మీకు తెలుస్తుంది ఏమి ఎట్లా అని చెప్పేసి. ఈ మొక్కలు కూడా మీకు అందుబాటులోనే, ఇవి ఎంత 1 year మొక్కలు. ఇవి 3 నుంచి 4 అడుగుల దాకా హైట్ అనేది ఉన్నాయండి. ఇంకా చాలా వరకు మొక్కలు యాపిల్ మొక్కలు అనేది మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మళ్ళీ అక్కడ కూడా చాలా వరకు మా దగ్గర యాపిల్ మొక్కలు అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. మెయిన్గా నేను రైతులకు చెప్పడం ఒకటే అండి, ఫస్ట్ మీరు వచ్చి ఎకరాలు పెట్టాలనుకుంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చి సజెషన్ తీసుకోండి. మేము ఆల్రెడీ తెలంగాణను ఆంధ్ర వైజ్గా చాలా వరకు మొక్కలు ఇచ్చాము. అక్కడంతా సక్సెస్ అనేది ఎందుకు వస్తుందంటే మేము ఈ వేడి వాతావరణంలో పెంచి ఇవ్వడం వల్లనే ఈ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది హిమాచల్, కాశ్మీరు అక్కడి నుంచి తెప్పించుకుంటారు, కానీ వాళ్ళు స్టిక్ అనేది పంపిస్తారండి, ప్యాకెట్ మొక్క అనేది ఇవ్వరు. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన భూమిలోనే కొంచెం ఏరు దిగిన తర్వాత, ఓకే, ప్యాకెట్లోనే ఏరు వచ్చిన తర్వాత మన వెదర్కి సెట్ అయిన తర్వాతనే మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక మొక్క పీక్ చూపిస్తానండి. చూడండి మొక్క అనేది ఏరు వ్యవస్థ అనేది ఎలాగుందనేది మీకు చూపిస్తాను. చూడండి ఏరు వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనము మట్టిలో కలిపేటప్పుడే మంచి ఆర్గానిక్ ఇవన్నీ కలుపుతామండి. ఏరు అనేది ఇలా ఉంది. ఇది ప్యాకెట్ మొక్క అండి, ఇది 1 year మొక్క అనేది అనమాట. ఇంకొక మొక్క చూపించమ్మా ఒకసారి. ఇది మీరు ఇప్పుడు తీసింది వచ్చి అన్న వెరైటీ అండి. ఇంకొకటి తీస్తున్నారు, ఇది కూడా అన్న వెరైటీ. ఇది ఈ బెల్ట్ అంతా అన్న వెరైటీ అండి. మీరు చూడండి ఇది కూడా రూట్ వ్యవస్థ. ఆ మొక్క అలాగే నీ పక్కన పట్టుకోమా హైట్గాను చూడొచ్చండి. మొక్క అనేది మనకి 3 నుంచి 4 అడుగుల దాకా మొక్క అనేది హైట్ అనేది ఉందండి. మొక్కలంతా మీకు చాలా అద్భుతంగా క్లీన్గా అనేది పెంచడం జరిగిందండి. కొన్ని మొక్కలు అనేది ఈ విధంగా ఉంటాయి, కొన్ని ఎల్లో లిప్స్ వచ్చింటాయి, కొన్ని ఈ విధంగా ఉంటాయి. ఎందుకు వచ్చింటాయంటే ప్యాకెట్లో నుంచి మొక్క అనేది ఏరు వ్యవస్థ అనేది బయటికి పోదు, దానివల్ల ఇది విధంగా ఉంటాయి. మీరు తీసుకుపోయి నాటినా కానీ మొక్క మళ్ళీ మీకు కొత్త ఇగురులు అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. రైతులు ఒకే విషయం చెప్తున్నా మీకు, మీరు ఇచ్చింది నా దగ్గర నిలబడదండి, నేను ఇచ్చిన మొక్క మీ దగ్గర నిలబడాలా, మీరు నన్ను అనుకోవాలండి. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులు ఒకరోజు చూస్తాను, 2 రోజులు వెళ్ళిపోతుంది. కానీ నేను ఇచ్చిన మొక్క మీ దగ్గర సంవత్సరాల తరబడి ఉండాలా, మీకు దిగుబడి మంచిది రావాలా. మీరు మొక్కలు తీసుకున్న తర్వాత నేను యాపిల్ ఫార్మింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక గ్రూప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాను. ప్రతి నిత్యము మీ కాంటాక్ట్లో ఉంటాను. గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు కూడా ఏదైనా మీకు సమస్యలు వచ్చినా కానీ మీకు తలెత్తలే కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. అలాగే గ్రూప్లో కూడా మీకు ఫోటో పెట్టచ్చు. గ్రూప్ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర ఇప్పుడు కర్ణాటకలో దాదాపు అంటే ఒక 300 నుంచి 400 మంది మా దగ్గర యాపిల్ మొక్కలు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా యాపిల్ ఫార్మింగ్ అని కర్ణాటక అని ఒక గ్రూప్ ఓపెన్ చేశాను. గ్రూప్ నుంచి మన రైతులకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్షణము ఈ లీవ్స్ కానివ్వండి, మొక్కకు కానీ ఏదైనా రోగం వచ్చినా కానీ వాళ్ళు నాకు ఫోటో పంపిస్తుంటారు, వాళ్ళకి రిప్లై ఇస్తారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ ఓపెన్ చేశాను. మీరు మొక్కలు తీసుకున్న వాళ్ళు మీ గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. దాని నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరు చూడొచ్చండి, మనము మట్టి కూడా రెడీ చేసి ఆల్రెడీ పెట్టించాము. దీంట్లో ఆల్రెడీ అన్నీ మనము మన ఈ వ్యాము, పిఎస్బి, వేస్ట్ కంపోజరు, వేప చెక్క, కానక చెక్క, వర్మీ కంపోస్టు ఇవన్నీ కలపడం జరిగిందండి. మీరు చూడొచ్చు ఎంత మట్టి అనేది ఎంత చాలా బాగుందో చూడండి. ఎందుకంటే చూడండి మీరు చూడొచ్చు దీంట్లో 100% మీకు కనిపిస్తుంది. చూడండి ఎంత మధురంగా ఉందో మీకు నీట్గా చూపిస్తాను చూడండి.
అక్కడ మన ట్రైకోడర్మా సూడోమోనాస్ ఎరువు మన కోకోఫిట్ కూడా దీంట్లో కలపడం జరిగింది. చాలా వరకు అద్భుతంగా ఉంది మట్టి కూడాను. ఆల్రెడీ మేము స్టాక్ పెట్టాము. ఇప్పుడు మనము నవంబర్ 25వ తారీఖు నుంచి కొత్త మొక్కలు అనేది తీసుకురావడం జరుగుతుంది. హిమాచల్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ మన్నులోకి అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా పెడతామని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీకు మొక్క ఏ విధంగా ఎదుగుతుందని కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మేము ప్యాకింగ్ చేస్తున్నాము. హిమాచల్ నుంచి ఇలా వచ్చిన మీ స్టిక్ని మన హాట్ క్లైమేట్కి అనేది మనం ఈ మట్టిలో అనేది మనము నింపడం జరుగుతుంది. నింపిన తర్వాత నీట్గా అనేది మేము ఒక చోట పెట్టి వేడి వాతావరణంలోని ఈ మొక్కను పెంచుతామన్నమాట. మేము డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పెట్టిన మొక్కల్ని జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు సేల్ చేయడం జరుగుతుంది. కొన్ని మొక్కలు డిసెంబర్లో పెట్టిన మొక్కలు మార్చిలో కూడా వస్తాయండి, అవి కూడా మేము సేల్ చేయడం జరుగుతుంది. ఎరువు అనేది మేము 4-5 లేయర్గా ఇలా కలుపుకుంటాము. వర్మీ కాంపోస్ట్ ఉంటుంది, కోకోఫిట్ ఉంటుంది, సూడోమోనాస్, వ్యాము, పిఎస్బి ఇవన్నీ కలిపిన మట్టి అండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ రైతు తీసుకుపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. మొక్క అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. మేము లాస్ట్ ఇయర్ మేము 1,00,000 మొక్క దాకా మొక్క అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో ఒక 80,000 మొక్కలు అనేది మనము సేల్ చేయడం జరిగింది. సేల్ చేస్తూ రైతులకు అనేది మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. చాలామంది నేను చెప్తున్నానండి, మీకు అనుమానం ఉంటే 10-20 మొక్కలు తీసుకెళ్ళి నాటండి, సంవత్సరం చూడండి, తర్వాత మీరు నాటుకోండి. ఇది చాలామంది కూడా మొక్క నాటడం ఎలాగ ఏమని అడుగుతుంటారు. నేను ఇక్కడ వస్తే కన్నా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది మరి ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని చూస్తారు. ఫోన్లో మాకు ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే మాది 2 నర్సరీలు ఉన్నాయి. ఒకటి ధర్మవరం ఉంది, ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి చిక్బలాపూర్ దగ్గర పేరేసంత దగ్గర నేషనల్ హైవే పక్కలోనే మా నర్సరీ ఇంకొకటి ఉంది. ఇప్పుడు కొన్ని మొక్కలకు మేము పెద్ద ప్యాకెట్లకు వేసాము. ఎందుకంటే కొంతమంది ట్రాక్టర్తో దున్నినప్పుడు కొన్ని పోతుంటాయి. చాలామంది వచ్చేసి చిన్న మొక్క వేస్తే మళ్ళీ అది ఎదగడానికి టైం పడుతుందని చెప్పేసి నాకు రైతులు చెప్తుంటారు. దానికోసం ఈ పెద్ద ప్యాకెట్కి వేసామండి. ఇది ఆల్మోస్ట్ 1.5 year మొక్కలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక 300 నుంచి 400 మొక్కల దాకా ఉన్నాయి అనమాట. మనం ఎవరైనా రైతులు గ్యాప్ పడిన రైతులకి వచ్చి తీసుకెళ్ళచ్చు. దీన్ని అయితే కొరియర్ చేయడానికి కుదరదండి. దాదాపు 10 నుంచి 15 కిలోల దాకా ఇది వెయిట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ప్యాకెట్ మార్చి మనం 2-3 నెలలు అవుతుందండి. దీంట్లో ప్యాకెట్ మార్చినాక చూడండి ఈ ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా స్టార్ట్ అవుతుందో చూడొచ్చు మీరు. చూడండి ఇవన్నీ అవండి. డోర్ సెట్ ఉంది, అన్నా వెరైటీ ఉంది, హెచ్ఆర్ఎం అంటే నేను ఉంది. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఏదైనా భూమిలోకి పడిన తర్వాతనే మొక్క అనేది మెచ్యూరిటీ బాగా అవుతుందండి. ప్యాకెట్లు ఎంతసేపు ఉన్నా కానీ మనకి ఇది అవుతుంది. ఇది చిన్న ప్యాకెట్లో ఉన్న మొక్క మనం తీసి పెద్ద ప్యాకెట్కి వేసాము. ఎంత అద్భుతంగా వస్తుంది చూడండి. ఆటోమేటిక్ ఇది ఫ్లవరింగ్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లవరింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది. చూడండి పూత పిండి అనేది ఎంత బాగా స్టార్ట్ అవుతుంది చూడొచ్చు మీరు. ఇది డోర్ సెట్ గోల్డెన్, ఇది అన్నా వెరైటీ. ఆ సైడ్ ఉండేది హెచ్ఆర్ఎంఎన్ 99. కొరియర్ సర్వీస్ అనేది ఈ సంవత్సరం మేము చేయలేదండి. యాక్చువల్లీ మేము జూన్, జూలైలో చేయాలని ఉంటుంది. కానీ మనకి ఈ బస్సులు ఫెసిలిటీ వల్ల ఇబ్బంది పడ్డాము మేము. ఎందుకంటే మొక్క పంపించాము, మొక్క డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి నిలిపేసామన్నమాట. చాలామంది కొరియర్ చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేసామంటే ట్రే పద్ధతిలో మనం కొరియర్ సర్వీస్ చేయడం జరుగుతుంది. కానీ దానికి ఒక 200-300 ఎక్కువ అవుతుంది. మన తీసుకున్న వాళ్ళు మేము పెట్టుకుంటామనే తట్టుకుంటే మేము 100% కొరియర్ చేయడం జరుగుతుందండి. మీరు కోకోఫిట్లు కూడా మేము తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఇది కోకోఫిట్లో చేసిన మొక్కను కొంతమందికి పంపించాము ఆల్రెడీ. ఎందుకంటే ఇది 1 కిలో ఉంటుంది అనమాట. మట్టి అయితే 2 నుంచి 3 కిలోలు దాకా ఉంటాయి. కొన్ని అడుగు 1.5 కిలో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. దానికోసం ఈసారి మేము కోకోఫిట్లో తయారు చేసి మొక్కడు అనేది పంపించడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు మేము ప్యాకెట్లకు వేసాము. ఓకే, మొక్క ఎలా నాటుకోవాలి, ఏ విధంగా నాటుకుంటే నీటి యజమానం ఎలా చేసుకోవాలని కూడా మేము కొన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావండి. దాని గురించి ఫుల్లీ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. చూడండి ప్యాకెట్లు ఎంత బాగా వస్తున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు పూల మొక్క చూపించాకండి. పూల మొక్కలు మా దగ్గర అందుబాటులో ఉండవు. జస్ట్ ఊరికే వీడియోలో రన్నింగ్ అవుతుందని చూపించాను అంతే నేను. ఇది మా దగ్గర కొబ్బరి మొక్కలు కూడా T2D, మలేషియన్ డార్ఫ్, MGD మలేషియన్ గ్రీన్ డార్ఫ్ వెరైటీ. ఓకే, ఇవి కొబ్బరి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కొరియర్ సర్వీస్ అయితే ఇవి లేవండి. ఓన్లీ యాపిల్ మొక్కలు, బటర్ ఫ్రూట్ మాత్రం కొరియర్ సర్వీస్ ఉంటుంది. బటర్ ఫ్రూట్ తక్కువగానే చేస్తాము. యాపిల్ మొక్కలు అనేది మనం ఎక్కువ చేయడం జరుగుతుంది.
ఇంకా చాలా వీడియోలు అనేది మేము తీయడం జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకి, మీ సంబంధికులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.